నమస్తే. వెల్కమ్ టు యోయో టీవీ. ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ హాట్ టాపిక్ గా మారింది. నెక్స్ట్ టీడీపీ కూటమి ప్రభుత్వం ఎవరిని అరెస్ట్ చేస్తుంది అన్న అంశంపై అన్ని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. వంశీ అరెస్ట్ తర్వాత వైసీపీ నేతలు భయపడుతున్నారని, అజ్ఞాతంలోకి వెళ్తున్నారని, ఇక చాలా మంది నేతలు టీడీపీ పార్టీలోకి వరుస కడతారని ఏపీ సామాన్య ప్రజానీకంలో, ఏపీ పొలిటికల్ సర్కిల్లో వార్తలు వినపడ్డాయి. కానీ ఇక్కడ సీన్ మొత్తం మారిపోయింది. వంశీని పరామర్శించడానికి అక్కడికొచ్చిన జగన్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ అధికార పార్టీ నేతలైన సీఎం చంద్రబాబు, లోకేష్లపై విమర్శల పర్వం కొనసాగించాడు. జగన్ కూటమి ప్రభుత్వంపై తనదైన శైలిలో విరుచుకుపట్టడంతో వైసీపీ శ్రేణుల్లో కొండంత ధైర్యం వచ్చింది. అరెస్టులకు భయపడేది లేదని, తాము అధికారంలోకి వచ్చాక అంతకంతకు వడ్డీతో చెల్లిస్తామని కూటమి ప్రభుత్వాన్ని, ఏపీ అధికారులను వైఎస్ జగన్ హెచ్చరించాడు. ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి రాగానే ఈవీఎంలను ధ్వంసం చేసిన కేసులో వైసీపీ పార్టీ ముఖ్య నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై కేసు బుక్కై ఆయన జైలుకు వెళ్లొచ్చారు. ఆ తర్వాత ఆ పార్టీ మాజీ ఎంపీ నందిగాం సురేష్ పై కూడా కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు. కొన్నాళ్లు జైల్లో ఉండి ఆయన కూడా బెయిల్పై బయటకొచ్చారు. అలాగే వైసీపీ మాజీ మంత్రి పేర్ని నానిపై, అతని కుటుంబ సభ్యులపై కేసు నమోదు కావటం, ఆ తర్వాత బెయిల్ రావడంతో వైసీపీ నేతలు ఊపిరి పీల్చుకున్నారు. ఇక వైసీపీ పార్టీలోని మరికొందరు నేతలపై కూడా కేసులు నడుస్తున్నాయి. అక్రమ రేషన్ బియ్యం స్కామ్ కేసులున్నా ప్రస్తుతం పేర్ని నాని బెయిల్పై ఉన్నారు. ఇక పేర్ని ఎప్పుడైనా అరెస్టు కావచ్చనే వార్తలు వినపడుతున్నాయి. ప్రధానంగా వైసీపీ పార్టీలో ఓ అంశం గురించి చర్చ జరుగుతోంది. అధికార ప్రభుత్వం తలుచుకుంటే ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేసే ఆస్కారం ఉంటుంది కాబట్టి ఎంతకాలం భయపడుతూ దాక్కుంటారని, దానికి బదులు అధికార పార్టీపై క్షేత్రస్థాయిలో పోరాడుతూ ప్రజాక్షేత్రంలో ఉండాలని వైసీపీ అధినేత జగన్ పార్టీ క్యాడర్కు సూచన చేస్తున్నారట. అందుకే ఈ మధ్య కొడాలి నాని లాంటి నేతలు తన పాత స్టైల్లో మీడియా ముందు అరెస్టుల అంశం గురించి మాట్లాడుతూ ఎంతమందిపై కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి, ఎంతమందిని అరెస్ట్ చేస్తారో చేసుకోండి, 2-3 నెలలు జైల్లో ఉండి మళ్లీ తిరిగి బయటకొస్తామనే ధీమాని వ్యక్తం చేయడంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. భయపడితే అధికార పార్టీ మరింత భయపెడుతుంది. అలా ఎంతకాలం భయపడుతూ ఉండాలి? అరెస్ట్ అయ్యే అవకాశం ఉంటే తప్పదనే వేదాంతం కూడా వల్లిస్తున్నారు. మొత్తానికి వైఎస్ఆర్సీపీ నేతలు తమ రూట్ మార్చారని, మనస వాచ కర్మణ అరెస్టులకు సిద్ధమయ్యారని అనుకోవచ్చా? లేదా మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారా అంటూ ఏపీ పొలిటికల్ సర్కిల్లో భిన్నాభిప్రాయాలు వినపడుతున్నాయి.